అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు మెయిన్గా స్త్రీల గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఓపీడీలో చాలా కామన్గా 30+ ఉన్న స్త్రీలను తీసుకొస్తుంటారు. చాలా వీక్గా అనిపిస్తుంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, పని చేయాలనిపించట్లేదు, చిన్న పని చేసినా అలసిపోతున్నాను అనే కంప్లైంట్ తోటి వస్తుంటారు. వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటిది అంటే మీ బాడీలో కాల్షియం అనేది తక్కువ ఉంది. అవును, ఎందుకంటే ఆన్ అన్ యావరేజ్ ఒక్క రోజుకి ఒక పర్సన్కి కావాల్సిన కాల్షియం ఏంటిది అంటే 1000 మిల్లీగ్రాములు. మెయిన్గా ఇది వెజిటేరియన్ పర్సన్స్లో మనం చూస్తుంటాము. వీళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుంచి పప్పు, పెరుగు, పాలు ఇవన్నీ తీసుకున్నప్పటికీ వాళ్ళకి వచ్చే కాల్షియం ఎంత అంటే 750 మిల్లీగ్రాములు మాత్రమే అందుతుందన్నమాట ఇవన్నీ తినడం వల్ల. సో వీళ్ళలో మనం ఎక్కువ బాడీ పెయిన్స్ అనేవి చూస్తుంటామండి. సో ఖచ్చితంగా మీరు కాల్షియం నార్మల్ ఉందా లేదా అని చూసుకోవాలి. కొంతమంది అంటుంటారు, మేడం నేను కాల్షియం చెక్ చేసుకున్నాక నార్మల్గానే ఉంది, మళ్ళీ నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని. బాడీలో ఏంటిది అంటే ఒక 2 హార్మోన్స్ ఉంటాయి, పారాథ్ హార్మోన్, కాల్సిటోనిన్ అని. వీటి వల్ల ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో కాల్షియం నార్మల్ ఉండేలాగా చేసుకుంటుంది. లేకపోతే ఆ కాల్షియం తక్కువ ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ మజిల్స్ మీదనో లేకపోతే హార్ట్ మీదనో నర్వ్స్ మీదనో పడుతుంది అనమాట. సో ఈ 2 హార్మోన్స్ మనకి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ మన బోన్స్లో నుంచి కాల్షియం అనేది పోయి బ్లడ్లోకి వస్తుంది. సో మనం ఎప్పుడు టెస్ట్ చేసుకున్న కాల్షియం నార్మల్గా వస్తుంది. అది నార్మల్ ఉన్నంత మాత్రాన మీ బాడీలో నార్మల్ కాల్షియం లెవెల్స్ ఉందని కాదండి. సో ఇప్పుడు మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది మీ బాడీ పెయిన్స్ యొక్క మెయిన్ రీజన్ ఏంటిదో. సో కాల్షియం కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చండి, దానివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. డైలీ తీసుకోమని నేను చెప్పట్లేదు, అట్లీస్ట్ వీక్కి 2 days 3 days అట్లా తీసుకోవచ్చు. బిందాస్గా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన లోకల్ ఏరియా డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ తోటి ఉన్నాయి కాల్షియం టాబ్లెట్స్. క్యాల్రోల్ అని, లేకపోతే సమియాన్ CD3 అని, చాలా డిఫరెంట్ నేమ్స్ తోటి ఉంటాయి. తీసుకోండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండదు. మళ్ళీ ఫుడ్ కూడా ఒకవేళ వెజిటేరియన్స్ అయితే మెయిన్గా మిల్క్, పెరుగు, మళ్ళీ అదేంటి పప్పు, ఇవన్నిట్లో కూడా కాల్షియం అనేది చాలా బాగుంటుంది. సో మీ హెల్త్ని మంచిగా ఉంచుకోవాలి అంటే డైట్ అనేది ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. మీకు కావాల్సిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ వీడియో షేర్ చేయండి.